మీ అందరికీ నేను ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నాను. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేస్తే నైట్ నిద్రలోనే మీ పొట్ట అనేది కరిగిపోతుంది. చాలామంది పొట్ట ఎక్కువ ఉంది, థైస్ భాగానికి కొవ్వు ఉంది, హిప్స్ దగ్గర కొవ్వు ఉంది అని అంటున్నారు కదా. శరీరంలో ఎక్కడ కొవ్వు ఉన్నా 7 రోజులు ఇలా చేయండి. నైట్ నిద్రలోనే మీ కొవ్వు అనేది కరిగిపోతుంది. నేను చేసి లైవ్లో రిజల్ట్స్ అనేది మీకు నేను చూపిస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామంది నన్ను అడిగేది, కామెంట్ పెట్టేది, ఆఫ్టర్ డెలివరీ తర్వాత పొట్ట వస్తుంది అక్క, సో ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, కొంచెం పొట్ట ఎక్కువ ఉంది. బాయ్స్ కూడా చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. పొట్ట బాగానే ఉన్న కొవ్వు అనేది కరిగించుకోవాలంటే ఏం చేయాలి? మాకు థైస్ దగ్గర ఉంది, హిప్స్ దగ్గర ఉంది, శరీరం అంతా లావుగా ఉంది, 7 డేస్లో పవర్ఫుల్ ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. నైట్ నిద్రలోనే మీరు కొవ్వు అనేది కరిగించుకోవచ్చు. 100% చాలా స్ట్రాంగెస్ట్ రెమెడీ అండి ఇది. ఖచ్చితంగా 7 డేస్ ట్రై చేయండి. 7 డేస్లోనే మీరు 20 కేజీలు అనేది ఈజీగా తగ్గుతారు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఎంత తగ్గాను అనేది నేను మీకు లైవ్లో షేర్ చేస్తాను. 100% కూడా నమ్మి ట్రై చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గి తీరుతారు. లాస్ట్ వీడియోలో నేను చేశాను, మన సబ్స్క్రైబర్స్ చాలామంది చేసి నా కామెంట్ కూడా షేర్ చేశారు, అక్క సూపర్గా వర్క్ అయిందని. సో మీరు నమ్మండి, 7 డేస్లోనే అద్భుతం జరుగుతుంది, పొట్ట మొత్తం కరుగుతుంది. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ మ్యాజికల్ వెయిట్ లాస్ టిప్ని చూసేద్దాం రండి. మనకి కావాల్సిన మొట్టమొదటి ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పచ్చి పసుపు కొమ్ము. మార్కెట్లో ఎప్పుడు కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయండి. సో ఇవి దొరకవు, కష్టం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్యూర్ పసుపు అనేది యూజ్ చేయండి. అంటే పసుపు కొమ్ముల నుండి తయారు చేసిన పసుపు ఉంటుంది కదా, సో అదనేది యూజ్ చేయండి. సో దొరికింది, మాకు దొరుకుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పచ్చి పసుపు కొమ్ము యూజ్ చేయడానికి ట్రై చేయండి. 3 ఇంచులు ఉన్న పసుపు కొమ్ముని తీసుకొని నీట్గా పీల్ అనేది తీసి తర్వాత మనం గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. సో ఖచ్చితంగా మన బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి ఇది ఒక పవర్ఫుల్ మెడిసిన్లా వర్క్ అవుతుంది అనమాట. సో చాలా రకాలైన రెమెడీస్ చూసుంటారు, కానీ ఇలాంటి స్ట్రాంగెస్ట్ రెమెడీ అయితే మీరు ఎప్పుడు చూసుంటారు. సో నేను మీకు లైవ్లోనే రిజల్ట్స్ కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో, ఓకే. సో తర్వాత మనకు కావాల్సింది అల్లం వచ్చేసి 2 ఇంచులన్న తీసుకొని అల్లం మీద మనం నీట్గా పీల్ అనేది తీసుకోవాలి. సో అల్లం వల్ల కూడా మనం వెయిట్ అనేది ఈజీగా తగ్గొచ్చు. ముఖ్యంగా గ్యాస్, యాసిడిటీ, మలబద్ధకం ఇలాంటి సమస్యలు కూడా మనం చెక్ పెట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు అల్లాన్ని మనం తురుముకోవాలి. 1 స్పూన్ అనేది మనకు సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి అల్లం సూపర్గా హెల్ప్ అవుతుంది. మన బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గితే మన బరువు అనేది సమానం అవుతుందండి. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయి కూడా మనకి తగ్గుతుంది అల్లం వల్ల. సో 1 స్పూన్ తురుము అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ అనేది. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లో ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న పసుపు, అల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చిట్కా అనేది అర్థమవుతుంది. సో మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూడొద్దు. ఇందులో ఇప్పుడు నేను 2 దాల్చిన చెక్కలను యాడ్ చేశాను. 1 ఇంచ్ ఉన్నాయి అన్నమాట, 2 అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత బ్లాక్ పెప్పర్ అనమాట, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. ముందుగానే నేను మిరియాలని పౌడర్ చేసి పెట్టుకొని అది యాడ్ చేశాను. డైరెక్ట్గా మిరియాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్ వరకు. సో దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ మీద 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మనం ఇందులో యాడ్ చేసిన దాల్చిన చెక్క, మిరియాలు ఈ 2 కూడా పవర్ఫుల్గా పనిచేస్తే బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది, మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వును కూడా కరిగిస్తుంది అనమాట. సో స్లిమ్గా అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన సూపర్ రెమెడీ ఇది. అంతేకాదు ఈ రెమెడీ వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది అనమాట. మనం 3-4 మినిట్స్ అనేది ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో నేనైతే 2 కోసం ప్రిపేర్ చేశానండి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్లో అయితే ఈ డ్రింక్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఈ డ్రింక్ అనేది ఎవరైనా తాగొచ్చండి, నో ప్రాబ్లం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో బరువు తగ్గాలి, మేము ఖచ్చితంగా మా పొట్ట బాగాన కొవ్వు ఉంది, థైస్ దగ్గర ఉంది, హిప్స్ దగ్గర ఉంది అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇందులో నేను లెమన్ కానీ హనీ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు హ్యాపీగా యాడ్ చేసుకోండి. నేను ఎందుకు యాడ్ చేయలేదంటే ఈసారి కొంచెం స్ట్రాంగెస్ట్ రెమెడీ తీసుకుందాం, బరువు అనేది ఖచ్చితంగా ఎక్కువగా తగ్గాలి అనుకుంటున్నా కనుక నేనైతే యాడ్ చేయలేదు హనీ కానీ.
లెమన్ జ్యూస్ కానీ ఏం యాడ్ చేయలేదన్నమాట. ఈ డ్రింక్ ఎప్పుడు తాగాలంటే మనం బ్రష్ చేసిన తర్వాత మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఉంటుంది కదా, సో అప్పుడనే తాగాలి. సో తాగిన తర్వాత 30 మినిట్స్ ఆగి బ్రేక్ఫాస్ట్ చేయండి. ఓకే, మార్నింగ్ డ్రింక్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నైట్ టైం చిట్కా చెప్తాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ సోంపు అనేది యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ జీరా, అన్నీ కూడా 1 స్పూన్ అండి, 1 స్పూన్ వామ్ అనేది యాడ్ చేసుకోవాలి. పింక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి, అంటే చిటికెడు అనమాట. యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నైట్ టైం చిట్కా అని చెప్పాను కదండి, సో అదైతే ఇదే. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. దీనికోసం మనం ఎక్కువ టైం కూడా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ అనేది సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఇవి మొత్తం కూడా మనకి కలర్ చేంజ్ అయిపోతాయి. వీటిని మనం బాగా కూల్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. సో ఈ పౌడర్ అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి సంవత్సరం వరకు అయితే పాడవదనమాట. ఏదైనా ఒక కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇది నైట్ టైం యూజ్ చేసే ఒక మ్యాజికల్ చూర్ణం అనమాట. 100% ఇది వర్క్ అవుతుంది. ఓకే, నైట్ టైం అనేది మీ బెల్లీ ఫ్యాట్ని, కొవ్వును కరిగించడానికి వర్క్ అవుతుంది. ఒక గ్లాస్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్. తర్వాత హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. సో నైట్ పడుకోబోయే ముందు ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన మ్యాజికల్ చూర్ణం ఇది. దీన్ని తాగితే మీరు 7 డేస్లోనే బెల్లీ ఫ్యాట్ అనేది కరగటం చూస్తారు, అది కూడా నిద్రలోనే కరుగుతుంది అనమాట. సో నేను ఈ డ్రింక్ తాగేటప్పటికి ఎంత వెయిట్ ఉన్నానో చూడండి. సో ఈరోజు నేను శారీ మీద వీడియో చేశాను కదా, సో ప్రజెంట్ నా బరువు అనేది చూడండి. ఈ డ్రింక్ తాగేటప్పటికి నా బరువు అనేది మీరు చూడొచ్చు, 78-59. సో బరువు అనేది చూసారు కదా, రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందే కనపడుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఎంత ఎక్కువగా పొట్టున్నా, శరీరంలో ఎక్కడ కొవ్వున్నా 7 రోజుల్లో ఖచ్చితంగా మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది. చూసారు కదండి, ఈ మ్యాజికల్ వెయిట్ లాస్ డ్రింక్ అయితే మార్నింగ్ ఎంప్టీ స్టమక్న ఒకటి తాగాలి. నైట్ నిద్రపోయే ముందు మ్యాజికల్ చూర్ణం ఉంటుంది కదా, సో దీన్ని వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి. స్ట్రెయిన్ చేసుకొని అయినా తాగొచ్చు, చేసుకోకుండా అయినా తాగొచ్చు, అది మీ ఇష్టం. ఇందులో మీరు ఎక్స్ట్రాగా ఇంకేమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి డౌట్ వస్తుంది, 2 తాగాలక్క ఒకటే తాగాలని చెప్పేసి. 2 తాగితేనే నేను ఇంత ఫాస్ట్గా వెయిట్ అనేది లూజ్ అయ్యాను. సో పొట్ట కూడా బాగా ఫాస్ట్గా కరుగుతుంది. సో మేము 2 ట్రై చేయలేమనుకున్న వాళ్ళు నైట్ నిద్రపోయే ముందు తాగే డ్రింక్ అయినా ఖచ్చితంగా తాగండి. పచ్చి పసుపు అవైలబుల్గా లేదు అని కామెంట్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్లో మనకి ఈజీగా దొరుకుతుంది. అది దొరకనప్పుడు పసుపు అనేది యూజ్ చేయండి. పసుపు కొమ్మలతో తయారు చేసిన న్యాచురల్ పసుపు ఉంటుంది మార్కెట్లో కానీ ఎక్కడ కానీ, సో అదైనా మీరు యూజ్ చేయండి. టర్మరిక్ పౌడర్ యూజ్ చేయొచ్చు పచ్చి పసుపు కొమ్ము లేనప్పుడు. సో నేను మీకు ఆల్టర్నేట్ కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అనుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదండి. ఈ వెయిట్ లాస్ డ్రింక్ తాగిన తర్వాత ముందు మనకు జరిగేది ఏంటంటే మనం ఫుడ్ అనేది ఎక్కువగా తినలేం. సో దానివల్ల కూడా మన వెయిట్ అనేది ఈజీగా లూజ్ అవ్వచ్చు. నైట్ కూడా తాగి పడుకోవడం వల్ల ఏంటంటే మనకి నిద్రలోనే వెయిట్ అనేది ఈజీగా లూజ్ అవుతాం, మనం స్లిమ్గా మారుతాం. ముఖ్యంగా పొట్ట అనేది ఫినిష్, పొట్ట అస్సలు ఉండదు, స్లిమ్గా మారుతారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.